ఈనాడు తీసుకున్నట్లయితే హెడ్డింగ్స్ లో పెద్దల బిల్లుకు పెద్దల ఆమోదం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ ఏదైతే లోక్సభ ఆమోదం తెలిపిందో, నిన్న రాజ్యసభ ముందుకొచ్చినటువంటి ఈ బిల్లుకు సంబంధించి పెద్దల సభ పెద్ద మనసుతో దీనికి ఆమోదం లభించిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ లో ప్రక్రియ పూర్తి 165 ఓట్ల తేడాతో సవరణలను తిప్పికొట్టిన రాజ్యసభ రాష్ట్రపతి సంతకమే తరువాయి. అయితే దీనికి సంబంధించి రవిశంకర్ ప్రసాద్ గారు అంటున్నారు, క్రికెట్ మ్యాచ్ పూర్తయ్యేటప్పుడు ఆఖరి బంతికి స్పిన్ కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు విపక్షాల పరిస్థితి అలా ఉందంటూ ఆయన అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కపిల్ సిబల్ కాంగ్రెస్ సీనియర్ నేత 2.5 లక్షల ఆదాయం దాటితే పన్ను విధిస్తున్నారు, మరి 8 లక్షల ఆదాయాన్ని ఆర్థిక వెనుకబాటుతనంగా ఎలా చెప్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశంలో 3.7% మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు, ఎవరి ఆదాయం ఎంతో ఎలా నిర్ధారిస్తారంటూ కూడా చెప్పడం జరుగుతోంది. మొత్తానికి ఎవరికి ప్రయోజనం, అలాగే రాష్ట్రాల సమ్మెతి అవసరమా, తర్వాత ఏంటి అండ్ ప్రధానంగా ఏదైతే ఈ 10% బిల్లు ఉందో దీనికి రాజ్యసభలో ఆమోదం లభించడం జరిగింది. దీనికి సంబంధించి సార్ ఈ అంశాన్ని మొత్తానికి ఏదైతే విపక్షాలకి నిజంగా ఎటు మాట్లాడలేని సిచ్యువేషన్ అయితే వచ్చింది. లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది, ఇంకా రాష్ట్రపతి సంతకమే తరువాయి. ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? విపక్షాలు దీన్ని పంపించాలని చూసినప్పటికీ కూడా కోర్టు వద్దని చెప్పింది. సో ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? ఓవరాల్గా ఇది నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్ గానే చూడాలి. ఎందుకంటే పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫ్లోర్ కోఆర్డినేషన్కి సంబంధించిన మాస్టర్ స్ట్రోక్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హీ హాజ్ మేనేజ్డ్ బోత్ ద థింగ్స్. అంటే ఇది బిల్లుని రహస్యంగా ఉంచటం అనేది ఈ మొత్తం ప్రయత్నంలో కీలకమైంది. బిల్లు కనుక వస్తోందన్నటువంటి విషయాన్ని ముందుగా తెలిసినట్లయితే వేరే పార్టీలు దీని పట్ల వ్యతిరేకత రావడం కానీ, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలను రేకెత్తించడం కానీ ఇవన్నీ జరిగి ఉండేవి. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బయటపెట్టకపోవడము, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సంకేతాలు రాకపోవడం, దీంతో ఒక రకంగా అపోజిషన్ స్టన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ఈ బిల్లుని వ్యతిరేకించడానికి కారణాలు లేవు, వ్యతిరేకించడానికి కావాల్సిన రెస్పాన్సెస్ ఫార్ములేట్ చేసుకోవడానికి సమయం లేదు. కాబట్టి రెండు రకాలుగా కూడా వాళ్ళు ఈ బిల్లుని వ్యతిరేకించలేకపోయారు. ఒకటి, ఈ బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలు ఏదో ఒక దశలో అగ్రవర్ణాల్లోని పేదలకు 10% ఇవ్వాలి అని చెప్తూ వస్తున్నాయి. వాస్తవానికి అగ్రవర్ణాల్లో పేదలు అని మనము అన్న పదం కూడా సరైంది కాదు. వాస్తవానికి ఏంటంటే 49.5% రిజర్వేషన్లు పోగా మిగిలిన వారిలో ఉన్నటువంటి పేదలకి 10%. అందులో అగ్రవర్ణాలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనులు, పార్సీలు కూడా ఉన్నారు. అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఏ రిజర్వేషన్లో కవర్ కాకుండా జనరల్ కేటగిరీలో ఉన్నారో జనరల్ కేటగిరీలోని పేదలకు 10%. కాబట్టి దీన్ని బహుశా ఓవైసీ తప్ప ఎవరో గట్టిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా లేదు. సో దట్ వే ఇట్ ఈస్ అ మాస్టర్ స్ట్రోక్. రెండవది, విపక్షాలు కూడా దీన్ని రాజ్యసభలో వ్యతిరేకించినట్లయితే మోదీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఒక అస్త్రం ఉంటుందని భయపడ్డాయి. లేకపోతే విపక్షాలు ఎంతో కొంత రాజ్యసభలో తలాక్ విషయంలో ఆ పని చేస్తూనే ఉన్నాయి. స్టాండింగ్ కమిటీకి పంపాలన్నటువంటి లోకసభలో ఏదైతే డిమాండ్ పెట్టారో దాన్ని రాజ్యసభ దగ్గరకు వచ్చేటికి డైల్యూట్ అయింది. ఎందుకంటే ఈ విషయం పైన ప్రజల దగ్గరికి వెళ్ళినట్లయితే 2-3 నెలల్లో వచ్చే ఎన్నికల్లో ప్రతిక్రియ ఎలా ఉంటుంది, ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న విషయంలో విపక్షాలకి పూర్తి అవగాహన ఉంది. ఒక రకంగా దీన్ని ఇంత తొందరగా అమలు చేయటం వల్ల దీనివల్ల ఉన్నటువంటి పొలిటికల్ బెనిఫిట్స్ కూడా నరేంద్ర మోడీకి, బీజేపీకి లభిస్తాయి. కాబట్టి మనము ఈ రాబోయే వారం 10 రోజుల్లో, నెల రోజుల్లో ఇటువంటిది ఇంకొక సర్ప్రైజ్ ఏదైనా కూడా మనము వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ది ఎలిమెంట్ ఆఫ్ సీక్రసీ ఈజ్ కీ హియర్. గతంలో ప్రభుత్వాలు ఒక బిల్లు తేవడానికి కొన్ని నెలల ముందు నుంచి లీకులు వస్తూ ఉండేవి. ఎందుకంటే సౌత్ బ్లాక్లోకి, నార్త్ బ్లాక్లోకి విలేకరులు యథేచ్ఛగా ప్రవేశించేవాళ్ళు, రాజకీయ నాయకులు లీకులు ఇచ్చేవాళ్ళు, అధికారులు లీకులు ఇచ్చేవాళ్ళు. ఈ రకమైన బిల్లు వస్తుందని తెలిసిన తర్వాత ఆ బిల్లుని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లీకులు ఇచ్చేవాళ్ళు.
అసలు ఆ వ్యవస్థ పూర్తిగా పోయింది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడము, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల్ని తెలుసుకోవడము, ఇది కూడా జరగడం ఆగిపోయింది. మీకు గుర్తుండే ఉంటుంది, మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ ఎవరు కావాలి అన్న విషయంలో కొందరు జర్నలిస్టులు లాబింగ్ చేశారు. బర్ఖా దత్, వీర్ సంఘ్వి, ఆ తర్వాత ప్రభు చావ్లా, ఇటువంటి చాలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి చాలా పెద్ద జర్నలిస్టులు ఎవరు టెలికమ్యూనికేషన్ మినిస్టర్ కావాలనేది నిర్ధారించేందుకు ఒక పిఆర్ ఏజెన్సీ తరఫున, నీరా రాడియార్ టేప్స్ అని చాలా సుప్రసిద్ధమైనటువంటి కేసు ఇది, పిఆర్ ఏజెన్సీ తరఫున టాటాలకు పనిచేసేటువంటి ఒక ఏజెన్సీ తరఫున వాళ్ళు పనిచేశారు. సో ఆ రకమైనటువంటి లీకేజీలు లేకుండా వ్యవహరించడం అనేది ఇది ప్రభుత్వం యొక్క విజయము. ఈ రిజర్వేషన్లు వీటి వల్ల కలిగేటువంటి లాభాలు, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ముఖ్యంగా అగ్రవర్ణాలని చెప్పబడేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చాలా మేరకు తగ్గిస్తాయి. అగ్రవర్ణ యువతలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని, నిస్పృహను కూడా తొలగిస్తాయి. కాబట్టి ఇది చాలా మంచి ప్రయత్నము. అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఇది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఓటింగ్కి వచ్చేసరికి 165 అండ్ 7 తేడాతో ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఈ 7 ఓట్లలో కూడా మజ్లిస్ అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల మజ్లిస్ ఎంపీ లేదు, మజ్లిస్కి రాజ్యసభలో ఎంపీ లేరు. కొందరు అన్నాడీఎంకే పార్టీలు, మిగతా పార్టీలు కొంత వ్యతిరేకించి ఉండవచ్చును, కానీ ఓవరాల్ గా రాజ్యసభలో పూర్తి మెజారిటీని సాధించటం అనేది చాలా చక్కటి ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లోక్సభలో మజ్లిస్ వ్యతిరేకించింది కదా, సో ముస్లింస్ లో కూడా ఆర్థికంగా వెనుకబడిన పేదలకి ఇది వర్తిస్తున్నప్పుడు మజ్లిస్ ఎందుకు ఆమోదం తెలపలేదంటారు? మజ్లిస్ 12% ముస్లింల రిజర్వేషన్ అనేటువంటి ఇష్యూని తీసుకుని మాట్లాడుతోంది. నిజానికి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. మన రాజ్యాంగంలో కుల ప్రాతిపదికన వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. మత ప్రాతిపదికన ఎవరికి ఉన్నాయి? ఎస్టీస్కి ఉన్నాయి. ఎస్టీస్ మతం మారిన, ఇప్పుడు దళితులు ఉన్నారు, దళితులు మతం మారితే వారు ఎస్సీలుగా ఉండరు, వాళ్ళు బీసీలో ఒక కేటగిరీలో ఉంటారు, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ వస్తుంది. అయితే తాము దళితులమైనప్పటికీ అబద్ధాల పేర్లతోటి క్రిస్టియన్ పేర్లను దాచిపెట్టి కొందరు రిజర్వేషన్ తీసుకుని మోసపూరితంగా రిజర్వేషన్లు తీసుకుంటున్న మాట వాస్తవం. మంత్రులు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ ఎస్టీలు క్రైస్తవులు అయినప్పటికీ వారికి రిజర్వేషన్లు ఉంటాయి, ఎందుకంటే వారిది సామాజిక నేపథ్యం అటువంటిది. కానీ ఎస్సీలు క్రైస్తవులు అయితే అది వర్తించదు. మతపరమైన రిజర్వేషన్స్ కూడా వర్తించవు. కాబట్టి ఓవైసీ ఏదైతే 12% అడుగుతున్నారో, రాజకీయ పార్టీలు ఏవైతే కొన్ని పార్టీలు 12% ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయి, అవి మోసపుచ్చుతున్నాయి ప్రజల్ని. రెండవది ముస్లిం ప్రజల్ని మోసపుచ్చుతున్నాయి, వాళ్ళకి అవి రావు. ఇప్పుడు ఏదైతే ఈ 60% క్యాప్ పెంచిన తరువాత ముస్లింల్లో ఉన్నటువంటి పేదలకు నిజమైనటువంటి లాభము కలిగేటువంటి అవకాశం ఉంది. ముస్లింలలో కూడా అగ్రవర్ణాలు, పేద క్రింద వర్ణాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. అష్రఫ్స్, అజ్లఫ్స్ అని. అష్రఫ్స్ అగ్రవర్ణాల వాళ్ళు, అజ్లఫ్స్ క్రింద వర్ణాల వాళ్ళని చెప్తారంటే డైరెక్ట్గా పైగంబర్ మహమ్మద్ కానీ సాహెబాకి సంబంధించిన కుటుంబీకులు అయినట్లయితే వాళ్ళు అష్రఫ్లు అవుతారు. షేక్, సయ్యద్, పఠాన్ వీళ్ళందరినీ అష్రఫ్ల కింద పరిగణిస్తారు. మీకు మిగతా వాళ్ళని క్రింద వాళ్ళుగా పరిగణిస్తారు. వాళ్ళతో వివాహ సంబంధాలు కూడా ఉండవు, చాలా సందర్భాల్లో రాకపోకలు కూడా ఉండవు. కాబట్టి దీన్ని మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే మజ్లిస్ యొక్క అపోజిషన్ ఏదైతే ఉందో దానికి పెద్ద బేసిస్ లేదు. రైట్ సార్, కాదంటేనే మొత్తానికి పెద్దల సభలో ఈ బిల్లుకి ఆమోదం లభించింది. ఇక మరిన్ని వార్తలకు సంబంధించి విశ్లేషణకి